మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మీరు ఎంతగానో కోరుకున్న చాలా కాలం నుంచి నేను ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నా మన ఫేవరెట్ యాక్షన్ యానిమే అయిన డీమన్ స్లేయర్ యానిమే సీజన్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాం. సీజన్ 1 తెలుగు డబ్ అవైలబుల్ గా లేకపోవడంతో చాలా మంది చాలా రోజుల నుంచే ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి కోరిక మేరకు దీని ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నానని మనవి చేసుకుంటున్నాను. మరి మీరు నన్ను బాగా ప్రోత్సహించి వీడియోకి లైక్లు కొడితే భవిష్యత్తులో మిగిలిన సీజన్స్ తో పాటు మాంగాని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో కోట్లు కలెక్ట్ చేసిన యానిమే కాబట్టి ఇది మన ఛానల్ గ్రోత్ కి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు రీసెంట్ గా కొద్ది నెలలుగా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒక దరిద్రం తర్వాత ఒకటి తగులుతూ ఇక యూట్యూబ్ కోసం టైం స్పెండ్ చేయలేక వ్యూస్ కూడా పెద్దగా రాకపోవడంతో మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టాప్ చేసేద్దాం అనుకునే స్టేజ్ కి వచ్చాను. కానీ మీలో చాలా మంది రోజు పెడుతున్న కామెంట్స్ వల్ల సపోర్ట్ చేసింది కొంతమంది అయినా వాళ్ళ కోసమైనా వీడియోస్ ఆపకుండా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నా. నిజంగా కొంతమంది ఆపకుండా డైలీ కంబ్యాక్ ఇవ్వమని పెట్టిన కామెంట్సే నేను మళ్ళీ తిరిగి వీడియోస్ పెట్టడానికి మోటివేషన్ ఇచ్చాయి. ఇంకా నేను వీడియోస్ ఆపేస్తున్నానని తెలిసినా కూడా మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ చేసిన మన ఛానల్ మెంబర్స్ కి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. మీకు మన వీడియోస్ నచ్చితే దయచేసి మన ఛానల్ ని మీ యానిమే చూసే ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్, ఇంకా పెద్ద అచీవ్మెంట్. లాస్ట్ ఇయర్ సోలో లెవెలింగ్ సీజన్ 1 స్టార్ట్ అయినప్పుడు ఎపిసోడ్ 1 కేవలం 2 days లోనే 100k లైక్స్ ని క్రాస్ చేసి క్రంచీరోల్ లో ఒక రికార్డ్ ని సెట్ చేసింది. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా మళ్ళీ సోలో లెవెలింగ్ సీజన్ 2 కేవలం 10 hours లో 100k లైక్స్ ని క్రాస్ చేసి ఆ రికార్డ్ ని మళ్ళీ బ్రేక్ చేసింది. ఇంకా చాలా మంది సోలో లెవెలింగ్ సీజన్ 2 తెలుగు డబ్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. మనకి జనరల్ గా సబ్బడ్ వర్షన్ ఇంకా డబ్బడ్ వర్షన్ ఒకే రోజు రిలీజ్ అవ్వవు, ఎప్పుడు 2 or 3 weeks డిలే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుందో లేదో సోలో లెవెలింగ్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ January 6th కి రిలీజ్ అయితే సేమ్ ఎపిసోడ్ తెలుగు ఇంకా ఇంగ్లీష్ డబ్ లో 21st కి రిలీజ్ అయింది. కాబట్టి ఈ ఇయర్ కూడా సేమ్ అలానే January 26th కి ఫస్ట్ ఎపిసోడ్ తెలుగులో క్రంచీరోల్ లో రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డబ్బింగ్ పనులు ఎప్పుడో అయిపోయి ఉండాలి, ఎందుకంటే రానా వారుక్ అనే క్యారెక్టర్ ని డబ్ చేస్తున్నట్టు ఎప్పుడో డిసెంబర్ స్టార్టింగ్ లోనే అప్డేట్ ఇచ్చారు. మరి ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు క్రంచీరోల్ వాళ్ళకే తెలియాలి. ఇకపోతే ఫెయిరీ టేల్ యానిమే ఫ్యాన్స్ కి ఒక చిన్న అప్డేట్. ఎన్నో సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన ఫెయిరీ టేల్ 100 year క్వెస్ట్ 25 episodes తో తన సీజన్ 1 ని పూర్తి చేసుకుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేస్తుంటే వెళ్ళి చూసేయండి. ఇకపోతే మనలో చాలా మంది చిన్నప్పుడు పవర్ రేంజర్స్ సిరీస్ ని పడి చూసే ఉంటాం కదా. మరి అదే పవర్ రేంజర్స్ ని బేస్ చేసుకొని ఒక ఇసెకాయ్ యానిమే వస్తే దానిని చూడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వాలి. ఈ యానిమే పేరు రెడ్ రేంజర్ బికమ్స్ అడ్వెంచరర్ ఇన్ అనదర్ వరల్డ్. ఈ యానిమే January 12th నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ చేసుకోండి. ఇంకా ఆఖరిగా మీలో ఎంతో మంది చిన్నప్పుడు డిజిమోన్ యానిమేని చూసే ఉంటారు. దానిని రీమాస్టర్డ్ యానిమేషన్స్ తో మళ్ళీ చూస్తూ ఒక నాస్టాలజిక్ ఫీల్ ని తెచ్చుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు డిజిమోన్ అడ్వెంచర్ 2020. ఈ యానిమే
67 ఎపిసోడ్స్ తో తన కథని కంప్లీట్ చేసుకుంది. మొదటి 24 ఎపిసోడ్స్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కథలో హీరో అయిన టాయిచి ఒక డిజిటల్ ప్రపంచానికి చేరుకుని ఆగుమోన్ అనే డిజిమాన్ లేదా డిజిటల్ మాన్స్టర్ ని కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తూ, నువ్వు ఇక్కడ చావడానికి వీల్లేదు, నేను ఎలాగైనా కాపాడుకుంటా, నీ అన్నగా నీకు నేను మాటిస్తున్నా అంటుండగా మనం ఫ్లాష్ బ్యాక్ కి వస్తాం. ఈ కథలో హీరో అయిన టాంజిరో చార్కోల్ నమ్ముకోవడానికి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే తన అమ్మ, ఇంత మంచు పడుతుండగా నువ్వు అంత కష్టపడక్కర్లేదు అని సర్ది చెప్తుంటే, అమ్మా ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది, ఈ న్యూ ఇయర్ కి అందరి కడుపు నిండేలా విందు భోజనం పెడదామనుకుంటున్నా, కాబట్టి నేను వెళ్ళాలి. అలా అయితే మేము కూడా నీతో వస్తామన్నయ్యా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అనడంతో మదర్ ఇంకా టాంజిరో కలిసి వాళ్ళకి సర్ది చెప్పడంతో అందరూ టాంజిరోకి బాయ్ చెప్పడంతో టాంజిరో సిటీకి బయలుదేరతాడు. కానీ వెళ్తుండగా దారిలో టాంజిరోకి తన సిస్టర్ నెజుకో కనిపిస్తుంది. అలా తన సిస్టర్ ని కూడా పలకరించి టాంజిరో సిటీకి బయలుదేరతాడు. కట్ చేస్తే సిటీకి చేరుకున్న టాంజిరో చార్కోల్ నమ్ముతుండగా ఎవడో కుర్రాడు ఒక ఆవిడ నుంచి తప్పించుకుని టాంజిరోని చేరుకుని, టాంజిరో దయచేసి దీని వాసన చూసింది నేను ఎవరు పగలగొట్టారో చెప్పు, లేకపోతే ఈవిడ నా నెత్తి పగలగొడుతుంది. అప్పుడు టాంజిరో దాని వాసన చూసి, దీని నుంచి పిల్లి వాసన వస్తుంది, నేను ముందే చెప్పా కదా అది నేను పగలగొట్టలేదని. కట్ చేస్తే అలా రాత్రి అవ్వడంతో టాంజిరో తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా ఒక ముసలైన టాంజిరోతో, ఇంత రాత్రిపూట ప్రయాణించడం అంత మంచిది కాదు, ఎవరైనా రాక్షసులు వచ్చే ముందే త్వరగా ఇంటి లోపలికి రా అనడంతో టాంజిరో అతని ఇంట్లోకి వెళ్లి తినడం స్టార్ట్ చేస్తూ, అసలు ఈ రాక్షసులంటే ఎవరు? మన ప్రపంచంలో చీకటి పడిన తరువాత రాక్షసులు బయటకొచ్చి మనుషులని చంపి తింటారు, అందుకే రాత్రులు బయట తిరగడం అంత మంచిది కాదు, ఇప్పటికిక్కడ రెస్ట్ తీసుకొని తెల్లవారుగానే బయలుదేరు. కట్ చేస్తే తెల్లవారడంతో టాంజిరో తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. కానీ తన ఇంటి దగ్గరికి చేరుకున్న టాంజిరోకి రక్తం వాసన వస్తుంది. దానితో కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్న టాంజిరో కిరాతకంగా చంపబడి పడున్న తన కుటుంబాన్ని చూస్తాడు. దానితో ఎంతో భయపడి బాధపడుతున్న టాంజిరో ఇదంతా ఎవరు చేస్తుంటారు అని ఆలోచిస్తుండగా అక్కడున్న వాళ్ళల్లో తన సిస్టర్ నెజుకో ఇంకా బతికి ఉందని తెలుసుకోవడంతో వెంటనే తనని ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరుగు తీయడం స్టార్ట్ చేస్తాడు. కానీ పరిగెడుతూ అలసిపోయిన టాంజిరో ఈ చలి వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది అనుకుంటుండగా సడన్ గా తన చెల్లి నెజుకో ఏదో దయ్యం పట్టినట్టు విచిత్రంగా ప్రవర్తిస్తూ గోల చేయడంతో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు. కానీ మంచు వల్ల బతికి బయటపడిన టాంజిరో క్షేమంగా నుంచునున్న నెజుకోని చూసి కంగారుగా తన దగ్గరికి చేరుకోవడంతో, నువ్వు కష్టపడి నుంచోవలసిన అవసరం లేదు నెజుకో, నేను నిన్ను ఎత్తుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటుండగా డీమన్ లా మారుతున్న నెజుకో టాంజిరోని అటాక్ చేయడంతో టాంజిరో తనని తాను కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న గొడ్డలని అడ్డుపెట్టిన నెజుకో ఆపకుండా టాంజిరోని అటాక్ చేయడం